హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ఈరోజు నేను 64 సంవత్సరాలు కొండమ్మ గారి కడుపులో జన్మించినాను. దుబ్బంజనేయకి 4వ సంతానము. నాకు ఈరోజు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు 64 సంవత్సరాలు ఎట్లా గడిచినాయో నాకు తెలియదు. ఎన్నో కష్టాలు సుఖాలు అనుభవించినాను. ఈరోజు మళ్ళీ 65 సంవత్సరాలు అడుగు పెడుతున్నాను. ఈరోజు ఈ 65 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకున్న నిన్న రాత్రి నుండి ఈరోజు వరకు ఇప్పుడు వరకు నాకు శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ అమరావతి మంగళగిరి పార్టీ ఆఫీసు నుండి ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు తెలిపినారు. అలాగే మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారు ఈరోజు వచ్చి కేక్ కట్ చేయించినారు. అలాగే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు శుభాకాంక్షలు తెలిపినారు. అలాగే గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణ స్వామి గారు ఈరోజు పార్టీ 100 సంవత్సరం గడిచిన సందర్భంగా మన కౌన్సిలర్ మాజీ సీనియర్ నాయకుడు అంజీ వార్డులో గడప గడప కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలంతా ఒక విజయోత్సవ ర్యాలీలో పాల్గొని నా పుట్టినరోజు అందరూ సీనియర్ నాయకులు, జూనియర్లు, అన్ని కమిటీల వారు, మహిళలు ఎంతో సంతోషంగా నన్ను సత్కరించి కేక్ కట్ చేపించినారు. ఈరోజు నేను మర్చిపోలేంది ఈరోజు ప్రతి సంవత్సరం ఇలాగే పార్టీ కార్యక్రమాల్లో నన్ను కేక్ కట్ చేపించేవారు. ఈ సంవత్సరం కానీ నాకు మస్తానయ్య స్వామి ఉరుసు అంటానే ఆమ్లెట్ మస్తాన్ పుట్టినరోజు అనే బ్రాండ్ ప్రతి ఊరు గుంతకల్లులో ఆమ్లెట్ మస్తాన్ ఉరుసు వచ్చిందంటే ఆమ్లెట్ మస్తాన్ అని ఎంతో మంది పెద్ద నాయకులు ఒక మనసులో నేను నాటకపోయినాను. ఈ నాటకపోయిన జ్ఞాపశక్తులు ఎన్నో తరతరాలు ఇట్లా ఉండిపోతాయని మస్తానయ్య స్వామి ఈరోజు 390 సంవత్సరం ఉరుసు ఈరోజు జరుపుకుంటున్నారు. ఇట్లాగే ఎన్ని సంవత్సరాలు జరిపినా అన్ని సంవత్సరాల్లో నా పేరు ఇట్లే కలకలలాడుతూ ఉంటుంది. ఏంటికంటే నేను నాకు పుట్టినరోజు మస్తానయ్య ఉరుసు నాపోద్దు దేవుడు వెళ్ళిన రోజే నేను మా తల్లి గర్భంలో నుండి జన్మించినాను. కాబట్టి నాకు డేట్ అంటూ లేదు. మస్తానయ్య స్వామి ఉరుసు అంటేనే నా పుట్టినరోజు. అలా నాకి రాజకీయ నాయకులు అయితేనేమి, బంధువులు అయితేనేమి, అందరూ 12వ వార్డు ప్రజలైతేనేమి, గుంతకల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, అన్ని పార్టీల నాయకులు నాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇలా తెలుపుకుంటూ ఇలాగే నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నాకు ఈరోజు రాష్ట్రమే కాదు, జిల్లాల వారు, పల్లెలు, గ్రామాలు అందరూ ఉదయం నుండి ఎంతో మంది నాకు శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు. ఈ ఆనందం చూసి పార్టీలో ఉన్నందుకు, పార్టీకి నేను సేవ చేసినందుకు ఈ గర్వకారణము. అందులో యాదవ్ వంశంలో నేను జన్మించి ఈరోజు ఈ యాదవ్ వంశంలో జన్మించిన దానికి, పార్టీకి పనిచేసిన దానికి నాకు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దయిన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే ఒక యాదవులకి మేము 5 కోట్ల జనాభా, 5 కోట్ల రాష్ట్రం జనాభాలోన మా యాదవులు కనీసం అన్నా ఒక 60 లక్షలు 50 లక్షలు యాదవులు రాష్ట్రంలో ఉన్నారు. వారందరిపైకి నాకు ఒక డైరెక్టర్గా నియమించి మన పెద్దయిన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఇంటి ఫ్యామిలీకి, 12వ వార్డు ప్రజలకి ఈరోజు ఒక విశేషం. ప్రతి 64 సంవత్సరాలు కానీ 1978 నుండి నా భార్యతోనే నేను ఎన్నో చేపించుకున్నాను. ఈరోజు నా భార్య విగ్రహం పక్కన పెట్టుకొని ఈ పుట్టినరోజు చేసుకునేందుకు చాలా దుఃఖము, ఆనందము అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.
నా పేరు జి గోపిక పద్మశ్రీ యాదవ్. మా తాత పేరు జి ఆమ్లెట్ మస్తాన్ యాదవ్. ఆయన మనవరాలు నేను. ఈ నాకు తెలిసిన కొన్ని ఆయన జీవితంలో తీపి జ్ఞాపకాలు, కష్ట సుఖాలు నేను ఒక కవిత రూపంలో రాసుకున్నాను. ఆయన 1960 అనంతపురం జిల్లా పాతగుంతకల్లో జన్మించారు. తల్లిదండ్రులు దుబ్బాంజనయ్య కొండమ్మ గారి 4వ సంతానంగా జి ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ గారు జన్మించినారు. ఆయన చేసే వ్యాపారంతో అతనికి ఆమ్లెట్ అనే పేరు వచ్చింది. ఆయన గుంటకల్ మస్తాన్ వలి ఉర్సు శంషర్ రోజున జన్మించారు. అందుకే ఆయనకు మస్తాన్ అనే పేరు పెట్టారు. అతి చిన్న వయసులో తల్లి కోల్పోయారు. 8 ఏళ్ల వయసు నుండి కష్టపడుతూ గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నారు. 1977లో సోడా షాప్ లో కూలి పని చేస్తూ 1978లో బళ్ళారికి చెందిన హనుమంతప్ప అంజనమ్మ 3వ సంతానం జి ఆమ్లెట్ ధనలక్ష్మి యాదవ్ గారిని వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అంతా కలిసి వచ్చిందని ఆయన నమ్మకం. 1978లో ఆయన సొంతంగా టీ ఆమ్లెట్ బన్ను వ్యాపారం కొనసాగించారు. అదే వ్యాపారం చేస్తూ అంచెలంచెలు ఎదుగుతూ వచ్చారు. 1978లో మొదటి సంతానం జి అలివేలమ్మ జన్మించారు. 1979లో ఆయన కష్టం అతని భార్య సహాయంతో సొంతింటి కలను నెరవేర్చుకున్నారు. 1980లో ఆయన 2వ సంతానం రామంజనమ్మ జన్మించారు. 1982లో ఆయన తండ్రిని కోల్పోవడం జరిగింది. 1982లో ఆయన 3వ సంతానం జి లీలావతి యాదవ్ గారు జన్మించారు. 1982లో ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుండి ఈనాటి వరకు పార్టీని వదలలేదు. 1984లో 4వ సంతానం ధరణి జన్మించారు. 4 ఆడపిల్లలు కావడంతో ఎంతో మంది ఎన్నో మాటలన్నా కూతుర్లని కొడుకులుగా పెంచారు. వచ్చిన అల్లుళ్లను కొడుకులుగా చూసుకున్నారు. కొడుకులు లేని లోటు అల్లులు తీర్చారు. 7/8/1978 నుండి 11/5/2024 వరకు ఆ రోజుటి వరకు తన భార్యతో ప్రతి క్షణం ఆనందంగా కష్ట సుఖాలతో జీవించారు. ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దారు. వారి ప్రేమ, కృషి, పట్టుదల ఎన్నో జీవితాలు మెరుగుపరిచాయి. 4 కూతుర్లు, 4 అల్లులతో 12 మంది మనవళ్ళు, మనవరాళ్లతో సంతోషంగా జీవితాన్ని గడిపారు. ఆయన రాజకీయ జీవితం గుంతకల్ నియోజకవర్గంలో వార్డు మెంబర్ నుండి పార్టీ అధ్యక్షుడిగా మరియు టౌన్ ప్రధాన కార్యదర్శిగా 2 సార్లు, టౌన్ అధ్యక్షులుగా 2 సార్లు, గుంతకల్ 12వ వార్డు కౌన్సిలర్ గా 2 సార్లు పనిచేశారు. 2018 నవంబర్ 19న ఎన్నో వివరాలు సేకరించి శ్రీకృష్ణ మందిరం నిర్మాణంలో పాల్గొని ఆయన ప్రెసిడెంట్ గా పనిచేశారు. 2022 అనంతపురం టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. 2024 నవంబర్ 19 రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన కష్టాన్ని, కృషిని చూసి గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ యాదవ్ ఫెడరేషన్ డైరెక్టర్ గా ఎన్నుకున్నారు. ఆయన కష్టం, కృషి, ఆనందం, కష్ట సుఖాల వెంట తన భార్య ఉందని ప్రతి చోట గర్వంగా చెప్పుకునేవారు. మే 11, 2024 ఆయన భార్యను కోల్పోయారు. ఆ రోజు నుండి ఈ రోజుటి వరకు తనలో తాను బాధపడుతూ జీవితం కొనసాగిస్తున్నారు. ఎంతో మంది ఉన్నా తన లోటుని ఎవరు తీర్చలేరని ఆయన జన్మించిన రోజు నుండి ఈ రోజుటి వరకు ఎన్నో కష్ట సుఖాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ రోజు ఆయన 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఇక్కడకు విచ్చేసినటువంటి మా అన్నదమ్ములకు, మా మామగారులకి అందరికీ నా యొక్క నమస్కారములు. నేను ఆయన మనవుడిగా చాలా గర్వంగా ఉంది నాకు ఈరోజు. ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలతో ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఆయన మా ఫ్యామిలీకి ఏం చెప్పాడంటే, కష్టపడండి, కష్టపడి పైకి రండి, ప్రతి దాంట్లో మనం పైనే ఉండాలా, అందరినీ మనం నలుగురిలో మాట్లాడుతుండాలా, ప్రజల కోసము 12వ వార్డు ప్రజలను మనం ఆడ కనపడినా కానీ ఏమన్నా ఏం కథ అని కూడా మాట్లాడడం కానీ ఆయన మనకి నేర్పించినాడు. అదేవిధంగా కరోనాలో ఎవరు చేయని విధంగా ఆయన మా తాతగారు ప్రతి ఇంటికి బియ్యం బస్తాలు, ప్రతి ఇంటికి ఓటర్ లిస్ట్ తీసుకొని ప్రతి మనిషికి, ప్రతి మెంబర్కి కానీ ఆయన బండ్లేసి పంపించినాడు. అదేవిధంగా ఇప్పుడు ఆయన
కష్టపడి ఇంత పైకి వచ్చినాడు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గుర్తించి ఈరోజు గుమ్మనూరు జయరాం గారు గుర్తించి మన యాదవ్ ఫెడరేషన్ డైరెక్టర్ గా ఈరోజు ఎన్నుకోవడం మాకు చాలా గర్వకారణం. అదేవిధంగా వాటిలో చావులు అయితేనేమి, పెండ్లెన్లు అయితేనేమి, మళ్ళీ వినాయకుడు విగ్రహాలు అయితేనేమి, రంజాన్ తోఫా అయితేనేమి, మళ్ళీ వచ్చేసి క్రిస్టియన్స్ పండగ అయితేనేమి, ప్రతి ఒక్క దానికి ఆయన సహాయ సహకారాలు చేశాడు. ఎంతో మంది మహబూబ్స్వామి గ్యార్మీలు, జెండకట్ట గ్యార్మీలు, ప్రతి ఏది జరిగినా వాటిలో ప్రతి వార్డ్ మెంబర్ కానీ ఇంటికి వచ్చి అన్న ఫలాంది కష్టం అన్న అంటే కూడా ఆయన తీర్చినాడు. నేను నా సొంతంగా చెప్పాలంటే నాకు కూడా పెళ్లి చేసింది కూడా ఆయనే. నేను ఇప్పుడు నాకు చాలా గర్వకారంగా ఉంది. ఇప్పుడు మా అమ్మ మా నేను కూడా చేయలేదు, ఆయనే చేసినాడు నాకు కూడా పెళ్లి. అందుకు ఇక్కడికి ఇచ్చే నమస్కారం. జి ఆమ్లెట్ మస్తాన్ యాదవ్, మా నాన్నగారు నిండు నూరేళ్లుగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ ఉండే పదవుల కన్నా ఇంకా ఎక్కువగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలు మా నాన్న సహకరించాలని, ప్రతి వార్డులో మా 12వ వార్డులో మా నాన్న సహకరించాలని కోరుకుంటున్నా. విష్ హ్యాపీ బర్త్డే. అందరికీ నమస్కారాలు. 12వ వార్డు ప్రజలకు ఆమ్లెట్ మస్తాన్ తరఫున మేము వార్డు గురించి బాగా చేసుకుంటున్నాము. ఏమి ఇబ్బంది లేకుండా బాగా, అంతే కదా, బాగా చేస్తున్నాడు. గత 15 సంవత్సరాల నుంచి అన్న నాకు పరిచయము. ఇప్పటి వరకు కరోనాలో కానీ ఎవరు ఇవ్వకుండా ప్రతి ఇంటికి భీమ్ ఇచ్చినాము. ప్రతి ఊరికి ఏమైనా సమస్య వస్తే లేదనుకుండా ఆయన శక్తి వంచన లేకుండా నెరవేరుస్తాడు. ఇంకా ఏమైనా ప్రజల్లో ఇది ప్రాబ్లం ఉన్నా కూడా తీరుస్తున్నాడు. చనిపోయిన వాళ్ళు ఇంటికి పోతాడు, ఓదార్స్తాడు, ఏమి ఇబ్బంది లేకుండా. మామూలుగా అందరినీ చూసుకుంటాడు, ఏమి ఇబ్బంది లేకుండా. రాబోయే రోజుల్లో అన్న 12వ వార్డు తరఫున ప్రజలందరూ కలిసి అన్నని గెలిపించుకుంటాము. ఇది మా కోరిక. ఆయన ఇట్లాంటి పుట్టినరోజులు 100 చేసుకోవాలని మా అందరి తరఫున ఆకాంక్ష. జి ఆమ్లెట్ మస్తాన్ మామగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఉన్న పిల్లలకు పెన్నులు, పెన్సిళ్ళు బహుమతిగా ఇవ్వాలని నా కొరకు ఆయన చేతుల మీదుగా ఇస్తాడు. పెన్సిళ్ళు, పెన్ని, ఆ పిల్లోనికి పెన్ని, ఈ పిల్లోనికి పెన్ ఇచ్చేసి. ఈరోజు నేను 64 సంవత్సరాలు కొండమ్మ గారి కడుపులో జన్మించినాను. దుబ్బంజనేయకి 4వ సంతానము. నాకు ఈరోజు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు 64 సంవత్సరాలు ఎట్లా గడిచినాయో నాకు తెలియదు. ఎన్నో కష్టాలు సుఖాలు అనుభవించినాను. ఈరోజు మళ్ళీ 65 సంవత్సరాలు అడుగు పెడుతున్నాను. ఈరోజు ఈ 65 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకున్న నిన్న రాత్రి నుండి ఈ రోజు వరకు, ఇప్పుడు వరకు నాకు శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ అమరావతి మంగళగిరి పార్టీ ఆఫీసు నుండి ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు తెలిపినారు. అలాగే మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారు ఈరోజు వచ్చి కేక్ కట్ చేపించినారు. అలాగే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు శుభాకాంక్షలు తెలిపినారు. అలాగే గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణ స్వామి గారు ఈరోజు పార్టీ 100 సంవత్సరం గడిచిన సందర్భంగా మన కౌన్సిలర్ మాజీ సీనియర్ నాయకుడు అంజీ వార్డులో గడప గడప కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలంతా ఒక విజయోత్సవ ర్యాలీలో పాల్గొని నా పుట్టినరోజు అందరూ సీనియర్ నాయకులు, జూనియర్లు, అన్ని కమిటీల వారు, మహిళలు ఎంతో సంతోషంగా నన్ను సత్కరించి కేక్ కట్ చేపించినారు. ఈరోజు నేను మర్చిపోలేంది ఈరోజు ప్రతి సంవత్సరం ఇలాగే పార్టీ కార్యక్రమాల్లో నన్ను కేక్ కట్ చేపించేవారు. ఈ సంవత్సరం కానీ నాకు మస్తానయ్య స్వామి ఉరుసు అంటానే ఆమ్లెట్ మస్తాన్ పుట్టినరోజు అనే బ్రాండ్ ప్రతి ఊరు గుంతకల్లులో ఆమ్లెట్ మస్తాన్
ఉరుసు వచ్చిందంటే ఆమ్లెట్ మస్తానని ఎంతో మంది పెద్ద నాయకులు ఒక మనసులో నేను నాటకపోయినాను. ఈ నాటకపోయిన జ్ఞాపశక్తులు ఎన్నో తరతరాలు ఇట్లా ఉండిపోతాయని మస్తానయ్య స్వామి ఈరోజు 390వ సంవత్సరం ఉరుసు ఈరోజు జరుపుకుంటున్నారు. ఇట్లాగే ఎన్ని సంవత్సరాలు జరిపినా అన్ని సంవత్సరాల్లో నా పేరు ఇట్లే కలకలలాడుతూ ఉంటుంది. ఏంటికంటే నేను నాకు పుట్టినరోజు మస్తానయ్య ఉరుసు నా పొద్దు దేవుడు వెళ్ళిన రోజే నేను మా తల్లి గర్భంలో నుండి జన్మించినాను. కాబట్టి నాకు డేట్ అంటూ లేదు. మస్తానయ్య స్వామి ఉరుసు అంటేనే నా పుట్టినరోజు. అలా నాకి రాజకీయ నాయకులు అయితేనేమి, బంధువులు అయితేనేమి, అందరూ 12వ వార్డు ప్రజలైతేనేమి, గుంటకల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, అన్ని పార్టీల నాయకులు నాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇలా తెలుపుకుంటూ ఇలాగే నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నాకు ఈరోజు రాష్ట్రమే కాదు, జిల్లాల వారు, పల్లెలు, గ్రామాలు అందరూ ఉదయం నుండి ఎంతో మంది నాకు శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు. ఈ ఆనందం చూసి పార్టీలో ఉన్నందుకు, పార్టీకి నేను సేవ చేసినందుకు ఈ గర్వకారణము. అందులో యాదవ వంశంలో నేను జన్మించి ఈరోజు ఈ యాదవ వంశంలో జన్మించిన దానికి, పార్టీకి పనిచేసిన దానికి నాకు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దయిన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే ఒక యాదవులకి మేము 5 కోట్ల జనాభా, 5 కోట్ల రాష్ట్రం జనాభాలోన మా యాదవులు కనీసం అన్నా ఒక 60 లక్షలు 50 లక్షలు యాదవులు రాష్ట్రంలో ఉన్నారు. వారందరిపైకి నాకు ఒక డైరెక్టర్గా నియమించి మన పెద్దయిన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఇంటి ఫ్యామిలీకి, 12వ వార్డు ప్రజలకి ఈరోజు ఒక విశేషం. ప్రతి 64 సంవత్సరాలు కానీ 1978 నుండి నా భార్యతోనే నేను ఎన్నో చేపించుకున్నాను. ఈరోజు నా భార్య విగ్రహం పక్కన పెట్టుకొని ఈ పుట్టినరోజు చేసుకునేందుకు చాలా దుఃఖము, ఆనందము అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నాను. 12 మంది మనవళ్లతో మనవరాలతో జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా జీవించారు. ఆయన రాజకీయ జీవితం గుంతకల్ నియోజకవర్గ వార్డ్ మెంబరు నుండి పార్టీ అధ్యక్షుడిగా మరియు టౌన్ కార్యదర్శిగా, టౌన్ ప్రధాన కార్యదర్శిగా 2 సార్లు, అధ్యక్షులుగా 2 సార్లు, 12వ వార్డు కౌన్సిలర్ గా 2 సార్లు పనిచేశారు. 2018 నవంబర్ 19న ఎన్నో వివరాలు స్వీకరించి శ్రీకృష్ణ మందిరంగా ప్రెసిడెంట్ గా పనిచేశారు. 2022 అనంతపురం టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. 2024 నవంబర్ 19 రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టాన్ని, కృషిని చూసి గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నుకున్నారు. ఆయన కృషి, ఆనంద కష్ట సుఖాలు వెంట తన భార్య ఉందని, ఆమ్లెట్ ధనలక్ష్మి యాదవ్ గారు ఉన్నారని ప్రతి చోటు గర్వంగా చెప్పుకుంటారు. మే 11, 2024 ఆయన భార్యను కోల్పోయారు. ఆ రోజు నుండి ఈ రోజుటి వరకు తనలో తను బాధపడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. ఎంతో మంది ఉన్న తన లోటు ఎవరు తీర్చలేరు. ఆయన జన్మించిన రోజు నుండి ఈ రోజుటి వరకు ఎన్నో కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఈ రోజు ఆయన 60వ పుట్టినరోజు జరుపుకుంటూ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.